హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 124. ఒంటరిగా కూర్చున్న మీరు ఏం ఆలోచిస్తున్నారు? పనికిరాని ఆలోచనలైతే అవి ఏంటి? పదే పదే ఆలోచించండి, ఇబ్బంది ఏమీ లేదు. అలా ఆలోచిస్తున్నప్పుడు వాటిలోంచి ఒక అద్భుతమైన ఆలోచన ఉద్భవించే అవకాశం ఉంది. ఎందరో మహానుభావులు ఇలాగే గొప్ప గొప్ప సృష్టికి ఆద్యులయ్యారు. కావున మీలోని మేధావిని బయటకు తీయండి. ఇప్పటి వరకు ఎవరికి రాని ఆలోచన మీకు రావచ్చు. అది వీలైనంత డబ్బు సంపద కొరకై ప్రయత్నించండి. ఎందుకంటే డబ్బు సంపద మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కోల్పోయిన ఎన్నో కానుకలను మీ జీవితంలోకి తీసుకురావచ్చు. ఇప్పటి వరకు మీకు మిగిలిపోయిన ఎన్నో కోరికలను తీర్చవచ్చు. మీ కోరికలతో మీరు మమేకమైనప్పుడు మీ ఆత్మ సంతృప్తి చెంది ఆత్మానందాన్ని అనుభవించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీలోని ఆత్మ ఆనందాన్ని సంతృప్తిని చెందుతుందో ఈ ప్రపంచంలో మీరు ఏదైనా సాధించగల ధైర్యం మీ సొంతం అవుతుంది. అన్ని కోరికల తీరని మనస్సు ప్రశాంతత చెంది వాటినిలాగే శాశ్వతంగా పట్టి ఉంచుతుంది. ఇక మీరు ప్రశాంతం చిత్తులై మౌనం వహించండి. మీరేమి కోరుకుండానే మీకు కావాల్సినవన్నీ సమకూర్చబడుతాయి. ఒక సాక్షిలా చూస్తూ వాటిని ఆస్వాదించడం మొదలు పెట్టండి. ఒక మహారాజులాగా మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో అదే మీకు కళ్ళ ముందు ఉంచుతుంది. పనికిరాని ఆలోచనలు మీరు పదే పదే ఊహించడం వల్ల మీకు పనికిరాని పనులే మీకు కళ్ళ ముందు జరుగుతాయి. అలాంటివి మీకు కనిపిస్తాయి. అలాంటి వందల లక్షల ఆలోచనలు మీకు వస్తాయి. అదే పనికి వచ్చే విషయాలు కావచ్చు, పనికి వచ్చే ఆలోచన కావచ్చు, అంతకు రెట్టింపు నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నీ డబ్బు గురించి ఆలోచనలు వస్తాయి. డబ్బు చాలా ఈజీగా సంపాదించవచ్చు. అది నువ్వు నమ్మినంత వరకు. ఎప్పుడైతే డబ్బు చాలా ఈజీగా సంపాదిస్తాను అని నువ్వు నమ్మిస్తావో నీ మనసుని, ఈ సబ్కాన్షియస్ మైండ్ని, నీకు అప్పటి నుంచి నీకు డబ్బు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో నువ్వు ఎప్పుడు కూడా ఒక పని చేసేటప్పుడు లేదా డబ్బు సంపాదించేటప్పుడు కష్టమని ఎప్పుడు ఫీల్ కాకూడదు. ఎప్పుడైతే నువ్వు కష్టంగా భావిస్తావో అది ఇంకా కష్టంతోనే వస్తుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.